హలో ఆల్, వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్. ఈరోజు వీడియోలో రసం ప్రీమిక్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీంతో ఈజీగా మనం రసం తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనం కందిపప్పు 1 కప్పు తీసుకోవాలి. అలాగే శనగపప్పు కూడా 1 కప్పు తీసుకొని కొలిచి ఉంచుకోవాలి. అలాగే దీనికోసం ధనియాలు 1/2 కప్ కావాలి. అలాగే జీలకర్ర 1/4 కప్ నుంచి 1/2 కప్ తీసుకోవచ్చు. అలాగే నల్ల మిరియాలు 1/4 కప్పు తీసుకోవాలి. దాంతోపాటు మెంతులు 1 టీ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి రెబ్బలు 1/2 కప్ అంటే 2 నుంచి 3 పాయలు తీసుకోవాలి. అలాగే చింతపండు ఒక పెద్ద లెమన్ సైజు 2 ఉన్నంత తీసుకోవాలి. 100 గ్రామ్స్ అవుతుంది. అలాగే కరివేపాకు 1 కప్ తీసుకోవాలి. అలాగే ఉప్పు 1/2 కప్ తీసుకోవాలి. దాంతోపాటు పసుపు 1 టేబుల్ స్పూన్ తీసి రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించి కళాయి వేడి చేసుకోవాలి. దాని తర్వాత మనం ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా మనం కందిపప్పు వేసుకొని వేడి చేసుకుందాం. కందిపప్పు సిమ్లో పెట్టి ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి కమ్మని వాసన వచ్చేటట్టుగా మనం వేడి చేసుకోవాలి. అలాగే ఇది వేగుతూ ఉండగా మనం శనగపప్పు కొలిచి ఉంచుకున్నాం కదండి, అది కూడా వేసుకొని 2 కలుపుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ 2 పప్పులు కూడా కమ్మని వాసన వచ్చేటట్టుగా ఇట్లా ఎర్రగా వేగినట్టుగా వేపుకోవాలి. మరీ మాడిపోయినట్టుగా వేపకూడదండి. ఇట్లా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి విడిగా. ఇలా మనం ఈ కందిపప్పు శనగపప్పు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ధనియాలు రెడీగా ఉంచుకున్నాం కదండి, అవి కూడా వేసుకొని ధనియాలు వేపుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో మనం ధనియాలు వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ ధనియాలు డ్రై రోస్ట్ అవుతుండగా మనం జీలకర్ర కూడా ఇందులో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు జీలకర్ర వేగుతుండగా మిరియాలు కూడా మనం ఇందులో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిరియాలు వేగుతుండగా మనం మెంతులు 1 టీ స్పూన్ కొలిచి ఉంచుకున్నాం కదండి, మెంతులు కూడా ఇందులో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసిన తర్వాత మనం ముందుగా తీసి ఉంచుకున్నాం కదండి కందిపప్పు శనగపప్పు వేపుకొని ఉంచుకున్న ఆ ప్లేట్లోకి ఇవి కూడా వేసేసుకొని అన్నీ కూడా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయి కదండి, సేమ్ మనం ముందు ఎట్లా ప్లేట్లో తీసుకున్నామో అట్లాగే ఇవన్నీ కూడా అందులో వేసేసుకొని కలుపుకుందాం. ఇవన్నీ మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం మిరపకాయలు కూడా ఇందులో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు ఇలాగా ఎండుమిరపకాయలను కూడా మనం డ్రై రోస్ట్ చేసుకొని అందులో మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న పప్పులు జీలకర్ర అన్నీ ఉన్నాయి కదండి, అందులోనే ఇవి కూడా వేసేసి ఇవి కూడా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని
డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ కరివేపాకులో ఉన్న తడి అంతా పోయి డ్రైగా అయిపోయి ఇట్లా క్రిస్పీగా అయినట్టుగా వేపుకోవాలి మనం. అలా లేదంటే పాడైపోతుందండి రసం పొడి. అందుకే చూసుకొని సిమ్లో పెట్టుకొని మెల్లగా అలా కలుపుతుంటే అది బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా మనం ఈ ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో చింతపండు కూడా మనం కొంచెంసేపు ఒక 2 నిమిషాలు కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండును కూడా మనం ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లారబెట్టుకోవాలండి. దీన్ని మళ్ళీ మనం ఈ కడాయిలో వేసుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ వేపుకున్న ఇంగ్రీడియంట్స్లో పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేశాక ఇందులో మనం ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. ఇవి చల్లగా అయిన తర్వాతనే మనం ఉప్పు కలిపితే కరెక్ట్గా మనకి అది పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ పొడికి మనం టెంపరింగ్ పోపు కూడా వేసేసుకొని పెట్టుకోవాలి. దానికోసం కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఒక 1/2 కప్ వేసుకోవాలి. తర్వాత మెంతులు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపిన మిక్స్ ఒక 1/2 కప్ వేసుకొని కొంతసేపు వేపుకోవాలి. ఈ పోపు కొంచెం వేగిన తర్వాత మనం వెల్లుల్లిపాయ దంచి ఉంచుకున్నాం కదండి, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ వేగుతుండగా మనం కరివేపాకు కూడా రెడీ చేసి ఉంచుకున్నాం కదండి, అది కూడా కడిగి నీట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా ఇందులో వేసి వేపుకోవాలి. పచ్చిదనం అంతా పోవాలండి, ఎక్కడ తడి ఉండకూడదు. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి ఉంచుకున్న ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేపుకోవాలి. అన్నీ కలిసేలాగా ఇట్లా తిప్పుతూ వేపుకోవాలి. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఆఖరిలో మనం ఇంగువ వేసుకోవాలండి. హింగ్ ఒక పావు టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. మీకు ఎక్కువ ఇష్టమైతే కొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ మనం వెయ్యం కాబట్టి ఒకేసారి వేసేసుకోవచ్చు. నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను ఇందులో. మొత్తం పోపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కమ్మని వాసన రావాలండి, మొత్తం అన్నీ రోస్ట్ అయిపోవాలి ఆయిల్లో బాగా. ఇదే పోపు, మళ్ళీ మనం పోపు పెట్టం చారుకి. ఇప్పుడు మనం ఈ పోపు పెట్టుకున్నాం కదండి, ఇదంతా చల్లారిన తర్వాత పొడి చేసి ఉంచుకున్న చారు పొడి ఉంది కదండి, అందులో ఇది కలిపేయాలి. మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి ఇవి అది రెండు పొడి పోపు కూడాను. చారు పొడి ప్రీమిక్స్ రెడీ అయిపోయిందండి.
ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో దాచుకుంటే ఒక 3 మంత్స్ బయట అయితే ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 6 మంత్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. 6 to 7 మంత్స్ కూడా మనకు కావాల్సినప్పుడల్లా ఇది వాడుకోవచ్చు. ఇలా ఒకేసారి చేసేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత ఈజీగా బాయిల్ చేసుకొని మనం చారు చేసేసుకోవచ్చండి. పని కూడా ఈజీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా మనం ఎంత క్వాంటిటీ కావాలంటే అంత చేసుకోవచ్చు వేస్ట్ కాకుండా. ఇప్పుడు ఈ చారు పొడి ప్రీమిక్స్‌తో మనం రసం ఎట్లా పెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్‌లో మనం ఈ రసం పొడి వేసుకుందామండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. సుమారుగా ఒక కప్‌కి ఒక టేబుల్ స్పూన్ పొడిలాగా సరిపోతుంది. ఈ చింతపండు పులుపుని బట్టి ఉంటుంది కాబట్టి, మీరు ఒక్కసారి చేసిన తర్వాత మీకు ఎంత వేయాలో తెలిసిపోతుంది. ఒక కప్‌కి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నట్టుగా. ఇప్పుడు నేను 2 కప్స్‌కి చేస్తున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వేసాను. 2, 2:30 వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని డైల్యూట్ చేసుకోవాలి ఈ పొడిని. ఇది ఇట్లా కలిపి పక్కన పెట్టుకొని మనం ఒక బౌల్‌లో మనం వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెజర్‌మెంట్ కోసం నేను ఒక 2 కప్స్ వాటర్ ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. ఈ రసంకి ఇట్లా ప్లెయిన్‌గా అన్నా సరే బాయిల్ చేసేసుకోవచ్చు. అంటే మనం ఇది పోపు అన్నీ పెట్టేసాం కాబట్టి వాటర్ బాయిల్ చేసేసి మనం ఈ లిక్విడ్ ఇందులో వేసేసి చారు పొడి కలిపిన లిక్విడ్ వేసేసి ఒక 3-5 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. లేదు వెజిటబుల్స్ ఏమన్నా కావాలి అంటే ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. బెండకాయలు, టొమాటోస్, కొత్తిమీర అట్లా ఏదన్నా సరే. నేను ఇట్లా బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేస్తున్నాను. కరివేపాకు కూడా కొంచెం ఫ్రెష్‌ది వేసుకుంటున్నాను. ఇవన్నీ ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి ఇంకా బాగుండాలి అంటే. అంతే. ఇలా మనం అన్నీ వేసుకున్న తర్వాత ఈ బౌల్ తీసుకొని ఫస్ట్ మనం స్టవ్ మీద పెట్టి ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. వెజిటబుల్స్ వేసాం కాబట్టి ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఇవన్నీ. మనం వేసిన వెజిటబుల్ని బట్టి టైం చూసుకొని ఒక 2-3 నిమిషాలు 5 మినిట్స్ మీరు వేసే వెజిటబుల్స్ని బట్టి టైం చూసుకుని తర్వాత అప్పుడు మనం కలిపి ఉంచుకున్న ప్రీమిక్స్ పౌడర్ ఉంది కదండి మిక్స్, ఈ లిక్విడ్ని ఈ వాటర్ని ఇట్లా కలిపేస్తూ మొత్తం అందులో వేసి మళ్ళీ బాయిల్ చేస్తాం ఒక 2-3 మినిట్స్. ఇవి వేసేసి మరిగించుకోవాలి. ఈ ప్రీమిక్స్ జనరల్గా స్టూడెంట్స్కి, పీజీలో ఉన్న వాళ్ళకి, జాబ్ చేసి ఎక్కడ ఉన్న వాళ్ళకి, లేదు జర్నీ చేసినప్పుడు కూడా మనకి జర్నీస్లో ట్రావెలింగ్లో మనకి చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మీకు కావాలంటే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కొద్దిగా కావాలి పడుతుందంటే వేసుకోండి. లేదంటే మానేసేయండి, స్కిప్ చేసుకోండి. ఇట్లా మంచిగా బాయిల్ వచ్చిన వరకు ఇట్లా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దించే ముందు కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎంతో ఈజీగా చక్కగా సింపుల్గా మనం రసం తయారు చేసేసుకోవచ్చు ఈ రసం ప్రీమిక్స్తో. ఒకసారి మనం తయారు చేసుకుంటే దాన్ని అంటే ఈజీనెస్ తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.